సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుపై ఆసిఫాబాద్ ఎస్పీకి నియోజకవర్గం నాయకులు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న పెంచికలపేటలో జరిగిన సమావేశంలో అటవీ అధికారులపై రైతులు దాడులు చేసేలా హరీష్ బాబు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు వినతిపత్రం సమర్పించారు. విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ అధికారులపై దాడులను ప్రోత్సహించడం నేరమని వారు పేర్కొన్నారు. మాకైతే అర్థం కావట్లేదు. మరి ఒక చట్టసభకి వెళ్ళిన వ్యక్తి, ఒక శాసనసభ్యుడు అవసరమైతే చట్టసభలో నిలదీసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, మేము గతంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తే ఇన్ఛార్జ్ మంత్రి గారిని పంపించి ఆ రోజు కన్జర్వేటర్ గారితో మాట్లాడి వెంటనే ఆ భూమికి ఏదైతే గ్రామం ఇటుకలపాడు గ్రామం ఉందో బీసీలు ఉన్నప్పటికీ కూడా మేము చెప్పినాం 4th జనరేషన్ అండి, వీరికి ఇవ్వచ్చు భూములు, మీరు క్లాసులో ఉంది కదా, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్తే డీజీపీఎస్ సర్వే చేయించి మరి 4 ఎకరాల భూమిని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు అక్కడ ఉండి వారి చేతుల మీదుగా వాళ్ళకి ఒక నక్షా ఇచ్చి మీరు చేసుకోండి అని చెప్పి వారు అందజేయడం జరిగింది. ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళకి న్యాయం చేయాలి తప్ప దాడులు చేయమని చెప్పి రైతుల్ని ఉసుగొల్పి ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగానో లేకపోతే రైతుల్ని కేసుల్లో ఇరికిచ్చే విధంగానో ఎమ్మెల్యే గారు చేయటం తప్పు. ఈరోజు ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ దాడి జరిగిన అధికారుల మీద A1గా దాడి చేసిన వాళ్ళు ఉంటే A2గా ఇక్కడ సిర్పూర్ శాసనసభ్యుడిని పాల్వాయి హరీష్ బాబు గారిని A2గా దాంట్లో పొందుపరచాలని చెప్పి ఖచ్చితంగా ఈయన ప్రేరేపించడం వల్లనే ఆ దాడులన్నీ జరుగుతున్నాయని మేము కూడా భావిస్తాం. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ